నేను ఆల్రెడీ యాస్ ఎ జనరల్ సర్జన్‌గా కూడా చాలా మంది కాళ్ళతో దీర్ఘకాలికంగా పుళ్ళుతో మన దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఓకే. దానికి ఏ డ్రెస్సింగ్‌లు చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తాం, పంపిస్తాం. కొన్ని సార్లు చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌లో వస్తారనమాట. హ్మ్. ఎంత బ్యాడ్ సిట్యుయేషన్ అంటే వాళ్ళకి ఆ టైంలో కాళ్ళు తీసేయాలి. ఓహ్! ప్రాణం కాపాడడానికి. హ్మ్. అలాగా నేను చేసిన చాలా సర్జరీస్‌లో నా కలీగ్స్‌తో పాటు చాలా మందికి యాంప్యుటేషన్స్ చేయాల్సొచ్చింది. హ్మ్. కానీ నచ్చేది కాదది. ఎందుకంటే అయిపోయిన తర్వాత పేషెంట్స్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. హ్మ్. దాని తర్వాత 1, 2 విజిట్స్‌కొస్తారు. దాని తర్వాత ఆ పేషెంట్ ఎక్కడ ఉన్నారో లేదో కూడా అర్థమయ్యేది కాదు. హ్మ్. సో, నా దగ్గరికి ఎలాగో ఈ వీళ్ళ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అసలు దీని మీద మనం ఇంకేమైనా చేయగలమా? నిజంగా అందరికి కాళ్ళు తీసేయాలా? మనం ఏమైనా సేవ్ చేయగలమా? అనేది ఒక థాట్ స్టార్ట్ అయింది. దెన్ రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే దీని మీద ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఉంది. హ్మ్. దట్ ఈస్ పొడియాట్రీ. ఓకే. ఇండియా మొత్తంలో 50-60 మంది పొడియాట్రిక్ సర్జన్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. హ్మ్. సో, ఐ థాట్ ఓకే. థిస్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు డు. ఐ ఫౌండ్ మై ప్యాషన్.